10 టీవీ, టీవీ5 మిగతా ఛానల్ కూడా బ్యాట్ ఇవ్వాలా. మీరే ఆడుతాను ఇద్దరు. మీరు ఒక్క నిమిషం అన్న, అక్కడ లైవ్ ఉంది కదా, కొద్దిగా జరుపుకుంటే మీకు ఓకేనా? కొద్దిగా జరుపుకోండి. లైవ్ జరుగుతుంది. స్పీకర్ గారు ఎమ్మెల్యేస్ కనిపించలేదంట, వాళ్ళకి లైవ్ ఇస్తున్నారు, అక్కడ నుంచి లైవ్ ఇస్తున్నారు. ఓకే, అది కొద్దిగా చూసుకోండి. కబడ్డీ టీమా ఈరోజు సాయంత్రం కబడ్డీ టీం బుచ్చయ్య చౌదరి గారు ఆధ్వర్యాన రామాంజనేయర్ గారు, విజయ భవన్లు గారు, ఈయన కబడ్డీ ఆడతారా సార్? మా సోదరులు ఎంఎస్ రాజు గారు, అంటే ఆయన చాలా మ్యాచ్లు ఆడతారు, నాకు తెలుసు, చాలా క్రీడలు ఆడతారు, అంటే వాలీబాల్, ఫుట్బాల్ అన్న, క్రికెట్, అంటే కబడ్డీ చూడలేదన్న గారు. మా ఎంఎస్ రాజు గారు, వెంకట్ రాజు గారు, దస్తగిరి గారు, ఇంకోరు ఎవరు సార్? పార్థసారథి గారు, జయ నాగేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఆశ్చర్యంగా చూస్తాను నేను ఆడతానని, కానీ మీ పేరు ఇచ్చుండారు సార్. మరియు రామ్ గోపాల్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు నిన్న కబడ్డీ మ్యాచ్ చూసిన తర్వాత, ఎక్కడ ఆయన లేడా? ప్యాంట్ ఇప్పుడే బీటీ నాయుడు గారు, గణబాబు గారు గ్రౌండ్లోకి విచ్చేస్తున్నారు. వాళ్ళకి పేరు పేరున స్వాగతం తెలుపుకున్నాం. గణబాబు గారు యూనిఫామ్ మిస్ అయ్యారు. దీని మీద ప్రివిలేజ్ కమిటీకి మనం పంపించుంటుంది నివేదికని. నిన్న చెప్తున్నాం కదా, శ్రీకాంత్ గారి కబడ్డీ మ్యాచ్ చూసిన తర్వాత ప్యాంటుని మోకాల వరకు ఎలా లేపుతాము అని ఆయన చూసి కబడ్డీలో అందరూ నేర్చుకున్నారు. ఏమన్నా కబడ్డీ నూనె పూసుకుంటు దస్తగిరి, బాల్ దగ్గరికి మనం పోల్లా, మన దగ్గరికి బాల్ రాదు, బాల్ దగ్గరికి మనం పోల్లా. మరి ఒక అద్భుతమైన బ్యాటింగ్ ప్రకాష్ గారి దగ్గర నుంచి. స్కోర్ చెప్పమ్మా, ఎంత కొట్టారు మీడియా వల్ల? తప్పు రాశారన్న, ఈసారి మనం స్కోరర్ పెట్టుకుందాం. స్కోరర్ మనం పెట్టుకుందాం ఈసారి. అన్న పేరు రాసిరండి, 10వ పేరు ఆయన. కబడ్డీ 10 మంది కాదన్న, 7 మంది కదా, అటు ఇటు ఉంటారా? #34 34 పరుగులు సాధించి ముందంజలో ఉన్న మీడియా ప్రతినిధుల టీం. ఇప్పుడు మంత్రి సుభాష్ గారు బౌలింగ్ సిద్ధమయ్యారు. లోఫర్స్ వేసుకొని ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ కెప్టెన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రేస్లో ఉన్న మన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గ్రౌండ్కి విచ్చేస్తున్నారు. నిన్న మనోహర్ గారు మ్యాచ్ చూసిన తర్వాత ఈరోజు 2 జాతీయ ఛానళ్ళు తమ లైవ్ని ఈ మ్యాచ్ ద్వారా చూపించాలని నిర్ణయించాయి. ఐసీసీ కూడా సత్యన్న గారు నాదెండ్ల మనోహర్ గారి గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అంటే ఇటువంటి అద్భుతమైన ఆటగాడిని ఎందుకు ప్రపంచం ఇన్నాళ్ళు గుర్తించలేదని చెప్పి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సో ఈ గుర్తింపుని అనగదొక్కినందుకు గత ప్రభుత్వం మీద విచారణ నిర్వహించాలని, దానికి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతున్నాను. హౌస్ కమిటీ ద్వారా విచారణ జరపాలి సార్. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రకరకాల ఆటలు ఆడారు, కానీ నిజమైన ఆటగాళ్ళను గుర్తించలేదు.